రైట్ టీడీపీ రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేసిన తర్వాత బీదా మస్తాన్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. కృషి చేస్తాను ఒకసారి ప్రతినిధి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఈరోజు నా నామినేషన్ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా నుంచి నా సొంత జిల్లా నుంచి అందరూ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ నాయకులు అందరూ కూడా రావడం కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. చాలా మంది భారీ ఎత్తున బీసీ నాయకులు అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించడానికి ఎప్పుడు లేని విధంగా 3 బీసీలకి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇందాక అచ్చెన్న గారు చెప్పినట్టుగా అవకాశం ఇవ్వడం కూడా చాలా గొప్ప విషయాన్ని కూడా చెప్పి ఎప్పుడు కూడా బీసీలకి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి దివంగత మహానేత నందమూరి తారక రామారావు గారి టైం నుంచి ఇప్పటి వరకు కూడా ఈ అవకాశం ఇవ్వడం చాలా సంతోషం తెలియజేస్తూ మా బాధ్యతగా మేము రుణం తీర్చుకోవాల్సినటువంటి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం కానీ ఉందని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ పెద్దలు మా శ్రేయోభిలాష్ గారు అయినటువంటి నారా లోకేష్ బాబు గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞత సెలవు. అందరికీ నమస్కారం. నాకు ఈ రాజ్యసభ అవకాశం ఇచ్చిన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. నేను పార్టీ కోసం కష్టపడిన విధానాన్ని గుర్తించి ఇంత చిన్న వయసులోనే తక్కువ సమయంలో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి నేను నా వంతుగా ఢిల్లీలో పనిచేసి వీరికి పార్టీ యొక్క అభివృద్ధి ఆదేశాలని ఢిల్లీలో పాటించడానికి నేను ముందు నడిపిస్తానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మాట చెప్పేస్తా. ఒక్క విషయం అంటే మా విప్పు గారు ఆంజనేయులు అన్న మాకు ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా పకడ్బందీగా నడిపినందుకు వారు ప్రత్యేకమైనటువంటి ఒక్క నిమిషం వస్తాను. అందరికి నమస్కారం. ఈరోజు ముగ్గురు కూటమిలో రాజ్యసభ సభ్యులుగా ఆంధ్రప్రదేశ్ తరఫున అడుగు పెడుతున్నారు. మస్తానయ్య మాతో పుట్టి పెరిగాడు పార్టీలో, మళ్ళీ పుట్టింటికి వెనక్కి వచ్చాడు. మేమందరం చాలా సంతోషపడుతున్నాం. సతీష్ గారు ఆయన ప్రాంతంలో పార్టీకి కృషి చేశారు, ఆయనకి అవకాశం వచ్చింది. ఆర్ కృష్ణయ్య గారు ఒకనాడు తెలంగాణలో తెలుగుదేశం తరఫున నాయకుడిగా ఆయన్ని ప్రకటించినారు. ముఖ్యమంత్రి అయితే ఆయన అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. అటువంటి కృష్ణయ్య గారు మళ్ళీ వెనక్కి వచ్చి మా కూటమిలో రాజ్యసభ సభ్యుడు కావటం చాలా సంతోషంగా ఉంది. ముగ్గురు ఆంధ్రప్రదేశ్ తరఫున రాజ్యసభలో మీ వాణి వినిపించాలా, ప్రజా సమస్యల పరిష్కారానికి మీరు కృషి చేయాలని కోరుకుంటూ, మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు పార్టీలో సమర్థులు బీసీ సామాజిక వర్గం నుండి గతంలో పార్టీకి ఎన్లైన్ సేవలు అందించినటువంటి మిత్రులు బీరం మస్తాన్ రావు గారికి ఈరోజు రాజ్యసభ అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే సతీష్ గారు గతంలో పార్టీకి మంచి సేవలు అందించారు. వారి యొక్క సేవలను గుర్తించి ఈరోజు తెలుగుదేశం పార్టీలో వారికి రాజ్యసభ సభ్యులుగా అవకాశం ఇవ్వడం జరిగింది. ఆర్ కృష్ణయ్య గారు గతంలో తెలుగుదేశం పార్టీతో ఒక అవినాభావ సంబంధం ఉంది చంద్రబాబు గారితో వారికి. అట్లాగే ఈరోజు మా మిత్రపక్షమైనటువంటి బీజేపీ నుండి వారు రాజ్యసభకి ఎన్నికైనందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాలని వాళ్ళు కాపాడుతారని, అట్లాగే చంద్రబాబు గారి అలాగే తెలుగుదేశం ప్రతిష్ట గౌరవాన్ని పెంచుతారని మా తెలుగుదేశం సభ్యులు కోరుకుంటూ